తనకు తానే హీల్ చేసుకునే తత్వం అనేది ఉండేది జంతువుకి. ఏ జంతువు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కట్టుకోదు. కానీ సనాతనంగా మనం చూసినప్పుడు ఒక చరక సంహిత కానీ లేదా సుశ్రుత సంహిత కానీ ఈవెన్ మనకున్న ఇతరత్ర వాటిలో కానీ తమకు తామే హీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పిన దానికి కూడా మోడర్న్ సైన్స్ అంటే ఏదైతే మనం మెడిసిన్ అంటున్నాం ఆ మెడిసిన్ కూడా ఈ చర్మం తనకు తానే క్రమంగా కణం అసలు హ్యూమన్ బాడీ తయారైంది అక్కడి నుంచి కదా. అవును, అసలు ఆ వ్యవస్థ అలా ఇలా కాదు, మామూలుది కాదు. తల్లి గర్భంలో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ లో నుంచి జైగోట్ అనేది తనకు తాను విభజించుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి మల్టిపుల్ సెల్స్ అవుతుంది. మల్టిపుల్ సెల్స్ అవ్వడం అనేది కణ విభజన అంటాం, సైటోసిస్ అంటాం ఇంగ్లీష్ లో. సో అది ఉంది ఇక్కడ. నేను ఇక్కడ సైటోసిస్ అన్నారు కదా, వెరీ గుడ్ పాయింట్. అది విభజించుకుంటున్నప్పుడు అది అలా విభజించుకోవాలని వాట్ ఇట్ వాస్ సేయింగ్. సారీ, విభజించుకుంటోంది. ఎందుకు చేస్తోంది, ఎవరు చెప్తే చేస్తోంది, హౌ ఇట్ ఈస్ ఫార్మింగ్. ఇంకొకటి అలా విభజించుకుంటున్నప్పుడు అంటే ఇఫ్ ఇట్ ఆల్ కమ్స్ టు హ్యూమన్ బాడీ లేదా ఏ జంతువుదైనా సరే అవే పోలికలతోటి అలా 2 చేతులు 2 కాళ్ళు ఎక్కడో తప్ప మనం ఏదో క్రోమోసోమల్ డిజార్డర్ వల్ల అయితే తప్ప మాక్సిమం ఫీచర్స్ ఆర్ ద సేమ్. ఓవరాల్ గా హ్యూమన్ బాడీ బండిల్ ఆఫ్ లైక్ నర్వ్స్, టిష్యూస్, సెల్స్, సిస్టమ్స్ మొత్తం అంతా ఒకటే ఉన్నాయి. కానీ ప్రతి వాళ్ళు ఒకలా ఉండరు. సో ద డిఎన్ఏ వాట్ ఇట్ వాస్ సేయింగ్ వాస్ ఏది చేసినా నీ లీనేజ్ ప్రకారం తోటి కనెక్ట్ అయ్యి వాట్ ఎవర్ ద క్రోమోజోమ్స్ వస్తున్నాయో దాంతో పాటుగా కొంతమంది చూడండి వీళ్ళు ఒళ్ళు చాలా గట్టిదిరా అంటాం, అంటే రాటికి పోటీకి ఆగుతారు. కొంతమందికి పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటుంది, చాలా సున్నితంగా సెన్సిటివ్ గా ఉన్నారు, రియాక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు మానసిక ప్రభావంతో కూడిన ఒకటి ఏదైతే ఫీచర్ ఉంటుందో అది కూడా ఇట్ యాక్ట్స్ ఆన్ ద బాడీ యాజ్ ఎ రిప్లికేషన్ ఆన్ ద ఫిజికల్ బాడీ, ద వే ఇట్ బిహేవ్స్. సో ఇక్కడ వస్తున్నప్పుడు ఇమ్యూనిటీ అని ఏదైతే అంటామో, ఈ రోగాలకు ఏదైతే చెప్తామో అది మనం తిన్నదాన్ని బట్టి, మనం ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తనని బట్టి, మన వాతావరణాన్ని బట్టి, మనం చేస్తున్న మార్పులను బట్టి మన గట్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది, దానికి అది రిపేర్ చేసుకుంటుందండి కదండి. మోషన్స్ అవుతాయి, మీరు ఎలా డైరీ అయింది వరుసగా 20 మోషన్లు 30 మోషన్లు అయ్యాయి, డౌన్ అయిపోతారు. యూఆర్ పంపింగ్ ఎలక్ట్రోలైట్స్, యూఆర్ సపోర్టింగ్ ద సిస్టమ్ బట్ యూఆర్ నాట్ క్లియరింగ్ ద సిస్టమ్. గాట్ ఇట్? అది అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ న్యాచురల్ వే, దాన్ని మనం నేచర్ దగ్గరగా ఉంటే జంతువుల మనకు నేను హాస్పిటల్స్ అక్కర్లా. కానీ మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్ ఫాస్ట్ రిజల్ట్, ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పటికిప్పుడు అయిపోవాలనుకుంటా. అలా అని మనం సిస్టమ్స్ ని క్రాస్ చేయట్లా, ఎందుకంటే ఎలోపతి ఈజ్ ప్రెటీ మచ్ నీడెడ్ ఆన్ ఎమర్జెన్సీస్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఒక ఎముకలు విడిపోయి బయట పడిపోయింది, శరీరం దాని అంతా వెళ్ళి తెచ్చుకొని అతికి పెట్టుకోదు, దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. కాబట్టి అప్పుడు ద సిస్టమ్ మెడికల్ ఇంటర్వెన్షన్ ఎంత చేసినా ఎనీ ఫిజిసిస్ట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఎ పార్ట్, అంతే. యూనివర్స్ కి సహకరించేలాగా మాత్రమే, యూనివర్సల్ ఫోర్స్ తో మాత్రమే చేయగలరు తప్ప లిమిటెడ్ సబ్జెక్ట్స్ తో ఉన్నవి ఏవైనా సరే కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వలేవండి. ఒకవేళ అలానే కనుక కరెక్ట్ అనుకుంటే రోగాల్లో ఇప్పుడు లోకల్ ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి రోగాలు ఎందుకు ఉంటున్నాయి, రోగం యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది, ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? మనం ఇప్పుడు ఎలోపతి అనే కాదండి, ఈవెన్ మనకి హోమియో చూస్తాము, ఆయుర్వేదం చూస్తాము, అన్నింటల్లో ఏది మీరు ఇచ్చినా బాడీకి అబ్జార్ప్షన్ హీలింగ్ సిస్టమ్ కెపాసిటీ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసి ఇస్తే దెన్ ఇట్స్ ఎ క్యూర్. లేకపోతే ఉపశమనం లాంటిదే, ఒక రిలీఫ్ లా మాత్రమే జరుగుతుంది. సో ఏ ప్రాసెస్ లో అయినా, ఏ మెథడాలజీలో అయినా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద హీలింగ్ ఫస్ట్. ఒకసారి హీలింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ అన్ని దే కమ్ ఇన్ ప్లేస్. ఇంత వ్యవస్థని అసలు పూర్తిగా మనం మర్చిపోయామండి, అలాంగ్ విత్ ద సో కాల్డ్ అన్ని స్ట్రీమ్స్ లో ఉన్న వాళ్ళం కూడా. మీరు అన్నట్టు జంతువుకి ఏ హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటోంది, అడవిలో ఉండే జంతువులు కానీ, బట్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఎందుకంటే వాళ్ళు నేచర్ కి దగ్గరగా ఉన్నారు. అలాగే మన హీలింగ్ సిస్టమ్ కూడా ఏదైతే పంచధాతులతోటి ఎలిమెంట్స్ తోటి ఫామ్ అయిన హ్యూమన్ బాడీ దానికి దగ్గరగా ఉంటే ఇట్ ఈస్ ఫస్ట్ ద న్యాచురల్ సింప్టమ్. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ నేను మీరు చెప్పిన దాన్ని చాలా క్లాసిఫికేషన్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే, నీ జీవన విధానాన్ని అర్థం చేసుకో, నీ శరీర సహజ స్వభావ ధర్మాన్ని అర్థం చేసుకో.
అది కఫమా, వాతమా, పిత్తమా, మరొకట. మామూలు మనకు అర్థం చెప్పాలంటే అరే నాకు కాఫీ పడదండి, లేదా నాకు కొంచెం కూల్ డ్రింక్ పడదండి అని ఎలాగైతే అంటున్నామో అలాగే మన బాడీ మనకి ఏది పడుతుందో పడదో తెలుసుకోవడం. దీనిని సహజ స్వభావంతో కనుక నువ్వు ఎప్పటికప్పుడు నిర్మాణం చేసుకుంటే. చిన్న క్లారిఫికేషన్, ఇక్కడ నిర్మాణం కన్నా కూడా శరీరం చెప్తున్నప్పుడు మనం వింటే సూపర్. ఎందుకంటే అది అనుక్షణం అది రిపేర్ చేసుకుంటూ 2 పనులు చేస్తుందండి హీలింగ్ సిస్టమ్. ఉన్నది శరీరం దృఢత్వంగా పెట్టుకుంటూ అలర్ట్ సిస్టమ్ లా కూడా పనిచేస్తుంది. నీకు ఏదైనా ఒకటి ఇబ్బందిగా ఉంటున్నప్పుడు ఈ ఇబ్బంది నీకు ఉంటుంది జాగ్రత్త అని చెప్పే అలర్ట్ సిస్టమ్ కదండి. సో అది నిర్మించుకుంటున్నప్పుడు నిర్మాణకత్వంగా ఏదైతే మనం అభివృద్ధి కోసం మనం చూస్తూ ఉంటామో ఒక డేని, అది అలర్ట్ సిస్టమ్ తో సహా మనం కనెక్ట్ అయ్యి ఉంటే ఏం అక్కర్లేదు, దానికి ఏం ప్రయత్నాలు అక్కర్లేదు. దాన్ని సిమ్టమాటిక్ గా అది మనకి ఏం చెప్తోంది అన్నది ఇట్ ఈస్ ఎ గుడ్ లెసన్ ఫర్ అస్. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే శరీరం మాట్లాడుతుంది, మనం వినాలి. అబ్బా, నేను ఏ స్టేట్మెంట్ అనుభవుతున్నానో అది చెబుతుంది, నువ్వు విను, దాన్ని అర్థం చేసుకో. వినడం అంటే వినూరుకోవడం కాదు. ఈ వినడంలో కూడా ఏ స్థాయి నుంచి వినాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదో మీరు నేను కూర్చొని మాట్లాడుతుంటే వినడంలా కాదండి, అదొక సిగ్నల్ లాగా చెప్తుంది. ఎందుకంటే ఈ పంచకోశాలు అనేవి కూడా మనకి ఈ పంచేంద్రియాలతోటి మనం పనులు చేస్తున్నాం. అంటే ఆన్ ద ఫిజికల్ బాడీ మనం ఎఫెక్ట్ చూస్తున్నాం, కానీ సిగ్నల్ లానే వెళ్తూ ఉంటుంది లోపలంతా. లేదా ఒక సూచన ప్రాయంగా ఇది ఇలా ఉంది అన్నది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాం. అంతెందుకండి, మనం ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, చెప్తే నెంబరు చాలా మంది జరుగుతుంది, వాళ్ళ నుంచి కాల్ రావడమో అబ్బా 100 ఏళ్ళు ఆయుష్రా అంటాం, టెలిపతి అనుకోవచ్చు కదండి. ఇలాంటివన్నీ కూడా ఏ పార్ట్ ఆఫ్ లైక్ యువర్ హ్యూమన్ కాన్షియస్నెస్.